మొదట ఒక హీరోయిన్‌ని అనౌన్స్ చేశాక, తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ హీరోయిన్ మారిపోయిన సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం. 'చంటి' వెంకటేష్ కెరీర్‌లో క్లాసిక్‌గా నిలిచిన ఈ సినిమాలో మొదట ఖుష్బును అనుకున్నారు. కానీ డేట్స్ సమస్య వల్ల ఆ ఛాన్స్ మీనాకు దక్కింది. నెక్స్ట్ 'నిన్నే పెళ్లాడతా' మహాలక్ష్మి పాత్రను మొదట మీనా చేయాల్సింది. కానీ డేట్స్ లేకపోవడంతో టబు చేసింది. ఆ పాత్ర ఆమె కెరీర్‌లోనే గుర్తుండిపోయే పాత్రగా నిలిచింది. 'గుంటూరు కారం' ఈ సినిమాలో మొదట హీరోయిన్‌గా పూజా హెగ్డేను ప్రకటించారు. కానీ స్కెడ్యూల్స్ మారడంతో ఆమె తప్పుకోగా శ్రీలీల ఎంట్రీ ఇచ్చింది. 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈ మూవీలో కూడా మొదట పూజా హెగ్డేనే హీరోయిన్. ప్రాజెక్టు ఆలస్యం కావడంతో చివరకు శ్రీలీలను తీసుకున్నారు. నెక్స్ట్ 'స్పిరిట్' ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మొదట దీపికా పదుకొనెను హీరోయిన్‌గా ప్రకటించారు. తర్వాత మేకర్స్ అధికారికంగా తృప్తి దిమ్రీని హీరోయిన్‌గా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ 'ఎల్లమ్మ' ఈ ప్రాజెక్టులో మొదట కీర్తి సురేష్‌ను అనుకున్నారు. కానీ ఆమె తప్పుకోవడంతో భాగ్యశ్రీ బోర్సే ఆ స్థానంలోకి వచ్చింది. ఇందులో మరి మీ ఫేవరెట్ మూవీ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.